జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 35వ శ్లోకము. ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిః వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ రాజా ధృతరాష్ట్ర, శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపాన్ని చూసిన తర్వాత, శ్రీకృష్ణ భగవానుడి యొక్క మాటలు విన్న తర్వాత అర్జునుడు భయముతో వణుకుతూ చేతులు జోడించి నమస్కరిస్తూ వినయంగా గద్గదస్వరముతో శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటూ సంజయుడు ధృతరాష్ట్రునితో చెబుతూ ఉన్నాడు, అర్జునుడిలో శ్రీకృష్ణ భగవానుని పట్ల ఏర్పడినటువంటి భయ భక్తులను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. మనం కూడా మన మనసులో శ్రీకృష్ణ భగవానుని యందు పరిపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులను కలిగి ఉంటూ అర్జునుడితో పాటు శ్రీకృష్ణ భగవానుడిని మనము ప్రార్థన చేయటం కోసం ఉపక్రమిస్తూ శ్రీకృష్ణ భగవానుడిని స్తుతించడానికి ఉపక్రమిస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ సంజయుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 187వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, అఘాసురుడు కొండ చిలువ రూపములో నోరు తెరచి పడుకొని ఉంటే గోపాలకులంతా దానిని చూచి ఇది బ్రతికి ఉన్న సర్పమేనా అని అనుకుంటూ, ఓ మిత్రులారా, ఇది ఖచ్చితంగా మనని మృంగటం కోసమే ఇక్కడ ఉంది. భయంకరమైనటువంటి దవడలతో, పర్వత శిఖరాల్లాంటి దంతములతో, పొడవైన నాలుకతో మనని మృంగటం కోసమే వచ్చినట్టు ఉంది. ఒకవేళ అదే కనుక నిజమైతే క్షణాతనేన ఇతి బకార్యుషన్ముఖం, వీడు కూడా బకాసురుడిలాగా మన కృష్ణుని చేతిలో వెంటనే చచ్చిపోతాడులే అని అనుకుంటూ శ్రీకృష్ణుడి యొక్క సుందరమైనటువంటి ముఖారవిందాన్ని పిల్లలంతా చూస్తూ పెద్దగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఆ కొండ చిలువ నోటిలోనికి ప్రవేశించారు. మన కృష్ణుడు కొంగను చీల్చినట్టుగానే ఈ కొండ చిలువను కూడా చీల్చేస్తాడు అని అనుకుంటూ కృష్ణుని మీద నమ్మకముతో ఆ కొండ చిలువ నోటిలోనికి ప్రవేశించారు గోపాలకులంతా. బకునిన్ చంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు చింతింపనేటికి రా పోదము దాటి అనుచున్ పద్మాక్షు వీక్షించి.
బకాసురుడంతటి వాడిని సంహరించిన కృష్ణుడు మనకుండగా ఈ పాము అంటే మనకు భయమెందుకు అంటూ గోపాలకులంతా అందులో ప్రవేశించారు. అట్లా ప్రవేశిస్తూ ఉన్నటువంటి గోపాలకులను శ్రీకృష్ణుడు చూచి అఖిల భూతహృత్స్థిత భగవాన్, అందరి హృదయములలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మగా విరాజిల్లుతూ ఉండేటటువంటి దేవదేవుడు శ్రీకృష్ణుడు ఆ పిల్లలందరినీ చూస్తూ ఉన్నాడు. వారు కొండ చిలువ నోటిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 35వ శ్లోకము. ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య, కృతాంజలిః వేపమానః కిరీటీ. నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం, సగద్గదం భీతః ప్రణమ్య. ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య, కృతాంజలిః వేపమానః కిరీటీ. నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం, సగద్గదం భీతః ప్రణమ్య. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.